చెప్తావా? ఇయ్యమ్మ రసీదులు అంటే ఇయ్యా చెప్తావా? కలెక్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. మాకు న్యాయం జరిగిద్దని పల్లెటూరులో ఎవరు ప్రెసిడెంట్లు కానీ ఎవరు ఊళ్ళో పెద్ద మనుషులు కానీ ఆలకీయక మేము ఇక్కడికి వచ్చాం. మాకు ఎన్నో సమస్యలతో వచ్చాం, సతమతం అవుతాం, ప్రాణ భయంతో వచ్చాం. నాకైతే భర్త లేరు, పిల్లలు లేరు. భర్త చనిపోయాడు, పిల్లకాయలు కూడా లేరు. మరుదులు ఆస్తి కొట్టేయాలని చూస్తున్నారు. ఎవరు జిక్కింది వాళ్ళు బాకీలు ఉంటే పొలం అమ్మదామంటే అమ్మాయి అమ్ముకొనియట్లేదు. కొట్టలాట్లు దెబ్బలాట్లు, ఇంటికి తాళాలు వేస్తున్నారు. మళ్ళీ ఇంటికి తాళం వేసి రానియట్లేదు. అదేమంటే తన్నబాతున్నారు. ఏమైనా చంపుతారా అని భయం పుడుతుంది. నాకు ప్రాణహాని జరిగిద్దని భయంగా ఉంది. నాకు న్యాయం చేయాలయ్యా. నా ఆస్తి నాకు దక్కకుండా చేస్తున్నారు. అదయ్యా. నీకు ప్రాణ భయం ఉంది. రాత్రి కొట్టారా? మీకు రాత్రి ఏదో కొట్టారా నాతో చెప్తున్నావు కదా? దన్నబాతున్నారు, మా మరుదులు దన్నబాతున్నారు. అత్త కూడా నా మీద ఎగబడి పీకపోతుంది. నేను అటు నేను కొట్టాను అంటున్నారు. ఇప్పుడు నువ్వు నాతో చెప్తున్నావు కదా ప్రాణ భయం ఉండి వచ్చాను, నాకు ఇంటికి వెళ్తే చంపేస్తారని చెప్పానని. దాని గురించి వివరంగా చెప్పగలవా? మనం ఇప్పుడు ఇంటికి వెళ్తే ప్రాణ భయం ఉందా ఏంటి? మరి ఇక్కడ కలెక్టర్ అర్జీ పెట్టుకున్నావా? ఒక్కదాన్నే ఉంటున్నా కదా, ఒక్కదాన్నే ఉంటున్నా, ఎవరు లేరు. చంపుతారా అని భయం పడుతుంది ఆ ఆస్తుల కాడ. రాత్రి ఏం జరిగిందమ్మా? నిన్ను కొట్టారా? కుంటే అబ్బాయినా నా మీద తన్నబాతున్నాడమ్మా. తన్నాడా? దెబ్బలు తగిలినయ్యా? తన్నబాతున్నాడా. అత్తయ్య ఎగబడితే నేను బేగపోతున్నాను. వెనక్కి నడితే నన్ను తన్నారని చెబుతుంది అబద్ధాలు. చంపేస్తాను బెదిరిస్తున్నారా? బెదిరిస్తున్నారు. ఏం చేస్తామమ్మా. ఆస్తి పొలం ఉంటే అమ్ముకొని ఇట్లా బాకీలు తీర్చుకుందామంటే వాళ్ళు స్వాధీనం చేసుకోవాలని. మరి మీరు పోలీసుల దగ్గరికి వెళ్తే ఏం చెప్పారమ్మా? పోలీసులు కాడికి పోతే ప్రెసిడెంట్ మాటలిని వాళ్ళు ఏమో న్యాయం చేయరని ఇటు వచ్చానమ్మా. పెద్ద మనుషులేమో మీరు బాగానే ఉంటారు, మేము వచ్చి మధ్యలో చెడోళం కావటం ఎందుకు, మీరెందుకు వచ్చారు, మీకేం పైన అంటారు, మేము రామన్నారు పెద్ద మనుషులు ఊళ్ళో. ఇప్పుడు పోలీసులు పెద్ద మనుషులు నీ అటువైపు నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళతో కొల్యూడ్ అయ్యారని నీ అభిప్రాయమా? వాళ్ళు డబ్బులు ఇచ్చుకున్నారని నీ అభిప్రాయమా? మరి నా ఇంటి మమ్మల్ని పారం బాకులు ఉంటే ఆ కాగితకాయలు కూడా తీసుకెళ్ళి ఇట్లేదమ్మా. ఇప్పుడు పోలీసులు నీకు ఎందుకు న్యాయం చేయట్లేదు? నువ్వు ప్రాణభయం ఎందుకు చెప్పనని నువ్వు వెళ్తే పోలీసులు ఎందుకు న్యాయం చేయట్లేదని నీ అభిప్రాయం? పోలీసులు ఊళ్ళో వాళ్ళు మాట్లాంటారు, ప్రెసిడెంట్ వాళ్ళు మాట్లాంటారు. ఎందుకు వింటారు? ప్రెసిడెంట్ వాళ్ళు మాట్లాంటారని నీకు ఎందుకు అర్థమవుతుంది? వాళ్ళకి లింకులు ఉంటాయి కమ్మా, అందుకని నాకు న్యాయం చేయరని నేను ఇటు వచ్చాను. అంటే ప్రెసిడెంట్ గారిని నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు వెళ్ళి కలిస్తే ప్రెసిడెంట్ గారి మాటలు పోలీసులు వింటున్నారు, అంతే కదండి నువ్వు చెప్పదలుచుకుంది? అడగబోతే న్యాయం జరగదని నేను ఇక్కడికి వచ్చాను, న్యాయం చేస్తారని పరిష్కారం చేసి. ఇప్పుడు నీకు ఇలా జరుగుతుందని నీ ప్రాణ భయంతో పాటు మరి పోలీసులు కూడా మా మాటలు వినకుండా ఎవరైతే డబ్బులు ఇస్తారో పెద్ద మనుషుల మాటకి ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళ మాటలు విని మాకు న్యాయం చేయట్లేదు, వాళ్ళ డ్యూటీ సరిగ్గా చేయట్లేదని నువ్వు చెప్పదలుచుకున్నావా? డ్యూటీ అంటే అమ్మా మా బోటోళ్ళు వివరాలకి ఇస్తారమ్మా. మా బోటోళ్ళు అదే చెప్పదలుచుకున్నావు కదా. జనబలం ఉండోళ్ళని జనబలం ఉండోళ్ళని వాళ్ళకి ఇస్తారు. అప్పుడు దిక్కులేని దాన్ని వివరాలకి ఇస్తారు. జనబలం ఉన్నోళ్ళని డబ్బులు బలం ఉన్నోళ్ళని వాళ్ళకిస్తారని నీ అభిప్రాయం. ఇప్పుడు నీకు ప్రాణ భయం ఉంది ఇంటికి వెళ్తే, కాబట్టి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఏమైనా అర్జీ పెట్టుకున్నావు? అదే పొలాలు అమ్ముకొని ఇట్లేదని నా ప్రాణ భయం ఉందని అర్జీ పెట్టుకున్నావు. ఇప్పుడు పెట్టుకున్నావు, మరి నీకు ఏం చెప్పారు? నీకు రసీదు ఇచ్చారా? రసీదు ఇచ్చారు కానీ మరి అది ఎప్పుడు పరిష్కారం అయింది, ఎప్పుడు మా గ్రామం వచ్చి మాకు న్యాయం చేస్తారు అర్థం కావట్లా. అంటే నేను చచ్చిపోయినాక చేస్తారు అనుకుంటున్నావా లేకపోతే చావక ముందు చేస్తారు అనుకుంటున్నావా? చేసేది ఏమమ్మా వాళ్ళ చేతుల్లో ఉంది, మన చేతుల్లో ఉందా? ఇప్పుడు నువ్వేం చెప్పదలుచుకున్నావు కలెక్టర్ గారికి? అయ్యా మాకు న్యాయం చేయాలి. మా ఊరు వచ్చి నాకు ఇంటికి తాళం వేశారు, వర్క్ చేసుకోనియకుండా ఇంటికి తాళం వేశారు. పొలాలు కూడా కౌలుకి ఇచ్చుకున్నా కానీ అవి ఒడ్లు కూడా తీసుకుపోనియమంటున్నారు. పోలీసులు పనితీరుపై నీ అభిప్రాయం ఏంటి? పోలీసులు అంటే అమ్మా పోలీసులు కడిగి పోతే నాకు న్యాయం జరగదని అడగొచ్చా. ఇంకెక్కడెక్కడ న్యాయం జరగలేదు నీకు? గ్రామంలో జరగలేదమ్మా. ఎవరు మాకు వచ్చి చెప్పిన వాళ్ళు పెద్ద మనుషులు. కేసు పెడతావంటే నువ్వు పోసుకు పొలం తీసుకోలేవే ఆయన బూతులు తిట్టేస్తున్నారు. ఇంకా 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 ఇలాంటి నువ్వేమేమి ఎదుర్కొన్నావు చెప్పు. బంధువులు కూడా మా దాయాదులు కూడా బంధువులు కూడా వాళ్ళకెళ్ళి మాట్లాడుతున్నారు, మా మరుదులకెళ్ళి. మరి అందరూ వాళ్ళకెళ్ళి పెద్ద మనుషులు కూడా వాళ్ళకెళ్ళి మాట్లాడుతున్నారు. సలహాలకు పోతే ఇప్పుడే కేసు పెట్టిద్దని చెబుతున్నారు. ఇప్పుడు నీకు ప్రాణ భయం ఉంది అని చెప్పిన కలెక్టర్ ఆఫీస్ లో అర్జీ పెట్టుకున్నావా? ఏం రాసావు అర్జీలో నాకు చెప్పగలవా? ఆ ప్రాణ భయం కోసమేనమ్మా. నువ్వేం రాసావు? పొలం అమ్ముకొని ఇట్లేదు బాకీలు తీర్చుకుందామంటే
బాకీలు ఆ పొలం వాళ్ళు స్వాధీనం చేసుకోవాలని, ఇంకా ఉండ ఆస్తులు వాళ్ళు దత్తు చేసుకోవాలని చూస్తున్నారు. అవునమ్మా, ఇప్పుడు మీ తమ్ముడు చెప్పినట్టు నిన్ను రాత్రి కొట్టారని, ఇప్పుడు ఇంటికి వెళ్తే ప్రాణ భయం ఉందని నీకు ఆస్తుల కోసం అని చెప్పని చెప్తున్నారు. మరి దాని గురించి ఏమన్నా చెప్తావా? నీకు ప్రాణ భయం ఉంది, ఇంటికి వెళ్ళే పరిస్థితిలో ఉన్నావా లేవా అని? అదే భయంగా బతకాల్సి వస్తున్నాం. ఏం చేస్తారో, పిల్లకాయలు లేరు, పిల్లలు లేరు, ఏం చేస్తారని భయంగా ఉంటుంది. సరే, ఇప్పుడు నువ్వు కలెక్టర్ గారికి ఏం చెప్పదలుచుకున్నావు? నా చేను కాగితాలు కూడా ఎత్తుకొని పోయారు. మరి అధికారుల నిర్లక్ష్యానికి మీరు సరైన చర్యలు తీసుకోవాలని చెప్పదలుచుకున్నావా? సరైన మాకు న్యాయం జరిగింది. అధికారుల నిర్లక్ష్యానికి, మాకు న్యాయం, పోలీసుల నిర్లక్ష్యానికి, మాకు న్యాయం జరిగింది. గ్రామ ప్రెసిడెంట్ నిర్లక్ష్యానికి, మరి వాళ్ళు డబ్బులతో లంచాలకి ఇదైపోయి లంచాలకి తీసుకొని నా ప్రాణాలతో చెలగటలాడుతున్నారు. మరి పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని మీరు చెప్పండి. పోలీసులు కడిగి బాగాలేదు కానీ వాడు మాకు న్యాయం జరగదని, ఇక్కడికి న్యాయం జరిగిద్దని వచ్చాము. ఊళ్ళో అందరూ మా మరుదులు కళ్ళే ఉన్నారు. కానీ ఇందాక మీరు పోలీసుల దగ్గరికి వెళ్తే ప్రెసిడెంట్ గారి మాట వింటున్నారని చెప్పారు కదా. ప్రెసిడెంట్ వాళ్ళకి దోస్తు. అదే చెప్పదామంటున్నా. ఇప్పుడు మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు అనకండి. పోలీసులు ప్రెసిడెంట్ గారి మాట విని నాకు న్యాయం చేయలేదని ఇందాక చెప్పావు. ఇప్పుడు నువ్వేం చెప్పదలుచుకున్నావు అంటే, పోలీసుల నిర్లక్ష్యానికి, అధికారుల నిర్లక్ష్యానికి మరి మా జీవితాలు బలైపోతున్నాయి, మాకు న్యాయం జరిగేది ఎప్పుడు? కలెక్టర్ గారు, ఇవాళ నాకు ఇంటికి వెళ్తే ప్రాణభయం ఉంది, నాకు న్యాయం కావాలి తొందరగా అని చెప్పు. పోలీసులు కాడికి పోయినా కానీ న్యాయం జరగదని, ఊళ్ళో జరగలేదని, పోలీసులు కాడికి పోయినా న్యాయం జరగలేదు, మాకు న్యాయం జరగాలని కలెక్టర్ కాడికి వచ్చి మేము విన్నవించుకుంటున్నాము. నాకు ప్రాణ భయం ఉంది, నాకు ప్రాణ భయం ఉంది, నేను అందుకని విన్నవించుకుంటున్నాను. నేను ఆర్డీఓ ఆఫీస్కి వచ్చాను. ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి 107 సిఆర్పిసి కింద చెప్పు. 107 సిఆర్పిసి కింద 107 సిఆర్పిసి కింద ప్రొటెక్షన్ కోసం అర్జీ పెట్టుకుంటున్నాను ఈ పూట. నమస్తే చెప్పు. నమస్తే.